ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః హరి ఓం భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 4వ తారీఖు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం సౌభాగ్యయోగం భవకరణం బాలవకరణం ఉన్నవి. వర్జ్యం ఉదయం 7 గంటల 19 నుండి 8 గంటల 57 వరకు, పునః వర్జ్యం రాత్రి తెల్లవారితే 3:42 నుండి 5:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:53 వరకు ఉన్నది. అట్లాగే పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుండి 3:47 వరకు ఉన్నది. అమృత ఘడియలు సాయంత్రం 5:09 నుండి 6:48 వరకు, సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:15, చంద్రోదయం సాయంత్రం 3:59, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 3:16. దిన ప్రమాణం 12 గంటల 17 నిమిషాలు. మఘానక్షత్రం 4వ పాదంలోకి బుధుడు సంచరిస్తున్నారు రాత్రి 11:12కి. శుభ సమయం ఉదయం 6:18 చెప్పవచ్చు. ఇక ఈ రోజున సిజేరియన్ నిమిత్తంగా ప్రయత్నాలు చేసేవారికి ఉత్తరాషాఢ నక్షత్రం తులాలగ్నం ఉదయం 9:15 నుండి 9:45 వరకు కూడా అనుకూలంగా ఉంటున్నది. ఇవాళ రోజున పర్వదినాలు చూస్తే శక్రద్వాదశి, శక్రధ్వజోత్థాపనం, విష్ణు పరివర్తన మహోత్సవం, అట్లాగే కల్కి ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, ప్రదోషం కూడా ఉంటూ ఉన్నాయి. ఇంకా ఇవాళ రోజున గోచారం నిమిత్తంగా ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి గతంతో పోలిస్తే ఇవాళ రోజున ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అనుకూలత సానుకూలత కనిపిస్తూ ఉన్నది. అన్ని అంశాలు కూడా చాలా సునాయాసంగా తేలిగ్గా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కార్యసిద్ధి అనేది కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశి వారికి కొంత కార్యంలో విఘ్నాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వితీయంలో గురుడు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ చంద్రగోచారం అనుకూలంగా లేనందున ఇవాళ రోజున కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పంచమంలో కుజ సంచారం, భాగ్యంలో చంద్ర సంచారం వల్ల సంతాన నిమిత్తంగా, కుటుంబంలో పెద్దల నిమిత్తంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చంద్రుడి నిమిత్తంగా దుర్గాదేవిని ఆరాధన చేయడం లేదా చండీదేవిని ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచార రీత్యా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ద్వితీయంలో శుక్రుడి పరంగా వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ధనలాభం ఉన్నది. ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. దశమంలో శని సంచారం వల్ల మటుకు కొంత ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెడుతూ ఉంటారు. అందరూ కూడా మీ మాటకు గౌరవం ఇస్తారు. సుఖ సంతోషాలతో పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. సింహరాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల జనవైరం అనేది తగ్గిపోవడం, అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండటం, మీకు సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. కన్యారాశి వారికి మటుకు కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఇబ్బందులు పడుతూ ఉండటం, ఆ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విఘ్నాలు కూడా బాగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పని కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. తులారాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, దానివల్ల ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. పనులన్నీ మటుకు సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార అంశాలు, కుటుంబ అంశాలు, అట్లాగే ఉన్నత విద్యా సంబంధిత ప్రయత్నాలు, రుణ రోగ శత్రు సంబంధమైనటువంటి అంశాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. వృశ్చిక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల మంచి ఆర్థికంగా పురోగతి లభిస్తూ ఉంటుంది. వాళ్ళ వ్యాపారం బాగుంటుంది. షేర్ వ్యాపారం కానివ్వండి, లేదా స్థిరాస్తి కొనుగోలు పరంగా అంశాలు కానివ్వండి, అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. తోబుట్టువులతో కలిసి మంచి నిర్ణయం తీసుకోగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగా పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. మీ తల్లిని సంతోషపెట్టగలుగుతూ ఉంటారు. ఆమె కొరకై మీరు చేసే ప్రయత్నం వల్ల మీకు మాతృ కృప కూడా లభిస్తూ ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగాను, కొంత వాక్చతురత పరంగాను కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతరుల వల్ల మాట కూడా పడవలసి వస్తూ ఉంటుంది. దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురవటం, పనుల్లో బాగా విఘ్నాలు ఆలస్యం ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. గణపతిని ఆరాధన చేయండి. అట్లాగే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంత ప్రతికూలత, కొంత అనుకూలత రెండు ఉంటూ ఉన్నాయి. మీరు మంచి పనులే చేస్తారు, మంచి కార్యాలే చేస్తారు, అవన్నీ సత్ఫలితాలే ఇస్తాయి. కానీ కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఆ ఆలస్యాన్ని మీరు గమనించవచ్చు. అయినప్పటికీ నిరాశ చెందకుండా చక్కగా మనోధైర్యంతో ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సత్ఫలితాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొంత మానసిక అశాంతత కనిపిస్తున్నది. ఇవాళ రోజున అన్ని విధాల పనులన్నీ సునాయాసంగా సాగిపోయినప్పటికీ
ఏదో పూర్తి స్థాయిలో చేయలేకపోయామే, ఏదో పని ఇంకా పెండింగ్ పడిపోయింది అనేటటువంటి మనోభావన బాగా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కొంత అలసటకు గురవుతూ ఉంటారు. ఇష్టదైవ స్మరణ అట్లాగే దుర్గా అష్టోత్తర పారాయణ వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చాలా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి. కుటుంబం యొక్క అభివృద్ధి కొరకై బాగా శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా దానికి సహకరిస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే జన్మంలో శని వల్ల కొంత మానసిక ఒత్తిడి మటుకు కొంత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి కుటుంబ నిమిత్తంగాను శని సంబంధంగా నువ్వులు దానం ఇవ్వడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. స్వస్తి.